Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. నేను మా వాడు ఒకసారి ఇలా అనుకున్నాం, ఫ్లాప్ టాకర్ బిలో యావరేజ్ టాక్తో ఎవరైతే తెలుగు వర్షన్స్లో 100 కోట్ల షేర్ కొడతాడో ఆడు నెంబర్ 1 హీరోని ఒప్పేసుకోవచ్చురా అని. అయితే ఇలా ఎవరు ఎన్నిసార్లు కొట్టారు, నెక్స్ట్ అలా టాక్ వస్తే ఎంత కొట్టాలి తోపని ఒప్పుకోవడానికి అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సినిమాకి హిట్ టాక్ వస్తే రికార్డులు 100 కోట్ల షేర్లు 150 కోట్ల షేర్ ఎవరైనా కొడతారు. బట్ టాక్ రాకుండా కొడతారు చూడు, వాళ్ళకు రేంజ్ ఉంటుంది. 2015 వరకు అలా పవన్ అన్న అండ్ మహేష్ అన్న కొట్టేవాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ మినిమం కలెక్షన్స్ అండ్ నంబర్స్ పెట్టారు. సో అప్పుడు వాళ్ళు నెంబర్ 1గా కొనసాగారు ఈ ఆస్పెక్ట్లో కూడా. సో ఆఫ్టర్ బాహుబలి 2 మార్కెట్ పెరగడంతో పక్కా ఫ్లాప్ టాక్తో 100 కోట్ల షేర్ కొట్టాల్సిందే. అయితే 2019లో మహేష్ అన్నాస్ మహర్షి 100 కోట్ల షేర్ కొట్టింది. అఫ్కోర్స్ ఆఫ్లైన్లో మంచి టాక్ ఉన్నా ఆన్లైన్లో రాడ్ టాక్ అండ్ శ్రీమంత్ 2 అని రెస్పాన్స్ ఇచ్చారు. కట్ చేస్తే నైజాంలో నాన్ బాబుల్ ఇండస్ట్రీట్ అండ్ వరల్డ్ వైడ్గా 100 crore షేర్ దాటి సూపర్ హిట్ అయింది. కాగా అదే ఇయర్లో ప్రభాస్ అన్న సాహోతో ఈ లెక్క కంటిన్యూ చేశాడు. సాహోకి మన దగ్గర క్లీన్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఉన్న హైప్కి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ప్రభాస్ రేంజ్కి ఆ టాక్ పడ్డా కూడా తెలుగు వర్షన్స్లో 100 కోట్ల షేర్ దాటింది. అలా ఒకటే ఇయర్లో మహేష్ బాబు అండ్ ప్రభాస్ వాళ్ళ రేంజ్ చూపించారు. వాళ్ళ క్రేజ్ అండ్ స్టార్డమ్ లెవెల్ని బాక్స్ ఆఫీస్కి మళ్ళీ పరిచయం చేశారు. తర్వాత 2021లో బన్నీ అన్న పుష్ప కూడా సేమ్ మహర్షిలానే ఆన్లైన్ నెగిటివ్ టాక్ ఆఫ్లైన్ పాజిటివ్ టాక్ ఉండే. స్టిల్ ఆ కరోనా టైంలో కూడా అల్లు అర్జున్ తన బాక్స్ ఆఫీస్ పుల్తో తెలుగు వర్షన్స్లో 100 కోట్ల షేర్ కొట్టాడు. తర్వాత మళ్ళీ మహేష్ అన్న సర్కారు పాట లాంటి మీడియోకర్ బొమ్మతో ఫ్లాప్ టాక్తో 100 కోట్ల షేర్ కొట్టి షాక్ చేశాడు. ఎంతోమంది అన్నారు ఈ టాక్తో 100 crore కొడితే ఇంక్రెడిబుల్ ఎవరెస్ట్ అని. వీళ్ళన్నట్టే కొట్టి చూపించాడు. కాగా ఇండియా మొత్తం ట్రోల్ చేసిన సినిమాతో ప్రభాస్ అన్న 100 కోట్ల షేర్ అలా కొట్టేశాడు. అదే ఆల్పురిష్తో ఆఫ్లైన్లో ఒకసారి చూడొచ్చని టాక్ వచ్చినా ఆన్లైన్లో తెలుసు కదా ఏ రేంజ్లో వేసుకున్నారు, ఏ లెవెల్లో రోస్ట్ అండ్ ట్రోల్ చేశారో. దాంతో కూడా రికార్డ్స్ పెట్టి పడేశాడు. తర్వాత రిపీట్ మహేష్ అన్న గుంటూరు కారం లాంటి రాడ్ ఫిల్మ్తో కూడా 100 crore షేర్. ఎలా అన్న అసలు A to Z రాడ్ రివ్యూస్ అండ్ రెస్పాన్స్ అయినా కూడా తన క్రేజ్తో ఆల్మోస్ట్ రికవర్ చేశాడు సినిమాని. అయితే ఇలా మహేష్ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ నెగిటివ్ టాక్స్తో వాళ్ళ సత్తా చూపిస్తున్నారు. గైస్ ఒక స్మాల్ ఇన్ఫో, మూవీ లవర్ మహి ఇది మన సబ్స్క్రైబర్ ఛానల్. అన్ని టైప్ ఆఫ్ మూవీస్ ఇన్ఫో అండ్ అప్డేట్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాడు. చాలా కష్టపడుతున్నాడు, రెగ్యులర్గా పెడుతూ ఉంటాడు అండ్ వెరీ జెన్యూన్. సో మాకిచ్చే సపోర్టే తనకు కూడా ఇస్తారని అనుకుంటున్నాం. వీడియో అండ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ మన కమ్యూనిటీలో పెట్టాం. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒకసారి లుక్ వేయండి కిందున్న వీడియో పైన. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మ్యాటర్, నెక్స్ట్ సినిమాలన్నీ నెగిటివ్ టాక్తో ఏ రేంజ్లో కొట్టాలి, ఎంత రికవర్ చేస్తే తోప్. దేవర ఫ్లాప్ టాక్తో పక్కా తెలుగు వర్షన్స్లో 130 కోట్ల షేర్ కొట్టాలి. 6 years తర్వాత తారకన్న సోలో ఫిలిం అండ్ మంచి రిలీజ్ డేట్. తర్వాత గేమ్ చేంజర్ ఉన్న కాంబోకి ఆ క్యాపబుల్కి పక్కా 150 కోట్ల షేర్ దాటాలి ఫ్లాప్ టాక్తో. చరణ్ అన్న పొటెన్షియల్ ప్రూవ్ అవ్వాలంటే. అండ్ రాజాసాబ్ ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలామంది ఇది రీజనల్గా చూస్తున్నారు. సో ప్రభాస్ అన్న బిగ్ బడ్జెట్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ కాకుండా ఇలాంటి నార్మల్ ఫిల్మ్ తీస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, టాక్ బట్టి ఏ లెవెల్లో కొడుతుందో అని. సో ఫ్లాప్ టాక్తో తెలుగు వర్షన్స్లో 150 కోట్ల షేర్ దాటాలి. ఇంకా ఓజీ సినిమా కూడా అంతే, చాలా ఏళ్ళకి డైరెక్ట్ అండ్ హ్యూజ్ అయిపోయి ఫిలిం పవన్ అన్న నుండి. సో ఇది కూడా నెగిటివ్ టాక్తో 150 కోట్ల షేర్ ఈజీగా కొట్టాలి. అండ్ లాస్ట్ పుష్ప 2 సీక్వెల్ అడ్వాంటేజ్ హైప్ అండ్ బన్నీ అన్న బాక్స్ ఆఫీస్ పుల్కి తెలుగు వర్షన్స్లో 200 కోట్ల షేర్ కొట్టి పడేయాలి ఫ్లాప్ టాక్తో. మరి రాబోయే సినిమాలకి దేనికైనా ఫ్లాప్ టాక్ వస్తే ఇందాక చెప్పిన రేంజ్లో కొడతాయో లేదో చూడాలి. ఇలానే హిట్ టాక్తో ఎలా పర్ఫామ్ చేస్తాయో అనే దానిపైన కూడా వీడియో పెట్టాం, ఒక లుక్ వేయండి. సో అది గైస్ మ్యాటర్. ప్రీవియస్గా ఫ్లాప్ టాక్తో 100 crore షేర్ ఫిలిమ్స్ అండ్ అప్కమింగ్లో ఫ్లాప్ టాక్తో టార్గెట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.